ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైనా సరే ఏ ఒక్క ఫెమినిస్ట్ కానీ మహిళా సంఘాలు కానీ ఈ కేసు గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. దేశంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ప్లకార్డులు పట్టుకుని రోడ్లెక్కే ఫెమినిస్టులు, లిబరల్స్ ఒక అత్యంత భయంకరమైన కేసు విషయంలో మాత్రం కనీసం నోరు కూడా మెదపడం లేదు. ఎందుకో తెలుసా? ఆ నిజం తెలిస్తే మీ రక్తం మరిగిపోవడం ఖాయం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కంపెనీలో నిధా ఖాన్ అనే ఒక మహిళ చేసిన దారుణాల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె దాదాపు 100 మంది హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్లను ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు దర్యాప్తులో వెలుగు చూశాయి. అంతేకాదు ఈమెకి ఏకంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయనే అనుమానాలపై ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. అయితే ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనమైనా సరే ఏ ఒక్క ఫెమినిస్ట్ కానీ మహిళా సంఘాలు కానీ సో కాల్డ్ లిబరల్స్ కానీ ఈ కేసు గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. వాళ్ళంతా ఎందుకు గుడ్డి వాళ్లలా మూగ వాళ్లలా సైలెంట్ అయిపోయారో తెలుసా? ఎందుకంటే ఈ ఘాతుకానికి పాల్పడిన మహిళ ఒక మైనారిటీ వర్గానికి చెందినది కాబట్టి. ఆమె గురించి గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఆ సో కాల్డ్ మైనారిటీల మనోభావాలు దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళు హర్ట్ అవుతారో అన్న భయంతో ఈ లిబరల్స్ అంతా సైలెంట్ గా ఉండిపోయారు. బాధితులు హిందూ అమ్మాయిలైనప్పుడు వీళ్ళకది ఒక సమస్యగా కనిపించలేదా? నేరం చేసిన వాళ్ళ మతం చూసి మద్దతు ఇస్తారా? ఈ ఫెమినిస్టుల, లిబరల్స్ డబుల్ స్టాండర్డ్స్ చూసాక మీకేమనిపించింది? వీళ్ళ కపట నాటకాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ కేసు గురించి, వీళ్ళ మౌనం వెనుక ఉన్న నిజం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.